ప్రేక్షకుల 50 కోట్ల కానుక. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 25వ చిత్రం నాన్నకు ప్రేమతోపై మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో హౌస్ఫుల్ గా నడుస్తూ మంచి కలెక్షన్లు రాబట్టుకుంటోంది. మొదటి 3 రోజుల్లోనే 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం త్వరలోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు 50 కోట్లు రాబట్టలేకపోయాయి. కానీ మొదటిసారిగా నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ కి ఆ క్రెడిట్ అందించబోతుందని కలెక్షన్ల ద్వారా స్పష్టమవుతోందని చెబుతున్నారు. 19 వరకు అంటే తొలి వారంలో ఈ సినిమా సుమారు 43 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ వారంలోకెల్లా ఈ చిత్రం 50 కోట్ల క్లబ్ లోకి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ శుక్రవారం ఏ ఇతర సినిమాలు రిలీజ్ కావడం లేదు కాబట్టి ఈ చిత్రం 60 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలున్నాయంటూ సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా తొలిసారి జూనియర్ చిత్రం 50 కోట్ల క్లబ్ లోకి చేరుతుండటంతో అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, జగపతి బాబు ఇద్దరూ పోటీపడి అద్భుతంగా నటించడం, దర్శకుడు సుకుమార్ క్రియేటివిటీ అద్భుతంగా ఉండటం, ఇంకా మరెన్నో విశేషాలు ఈ చిత్రంలో ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోందని, అందుకే ఈ చిత్రం సంక్రాంతి బరిలో వరుసగా 4 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ 50 కోట్ల ఫీట్ కి ఈజీగా చేరుకుందని అంటున్నారు. మొత్తానికి అభిమానులు, ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్ కి ప్రేమతో భారీ విజయాన్ని అందించాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.